వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు మనమే. ఇందులో శనగపిండి బియ్యపిండి పోసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కారం సరిపడా, కొంచెం ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర, ఎందుకంటే అరగడానికి. ఇందులో ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఇలా పిండిలో వేసుకోవాలి. ఒకసారి నీళ్ళు పోయకుండా కలుపుకోవాలండి. తర్వాత నీళ్ళు పోసి కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకోవద్దండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇందులో కొంచెం సరిపడా వంట సోడా కూడా వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వేసుకోవాలి. చిన్నగా ఈవినింగ్ పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా చేసుకోవాలి. ఫైనల్లీ ఈ శనగపిండి బజ్జీలు రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.